అంతర్ధానమైన అందగత్తె 6వ భాగం. శవాన్ని మీరేనటగా మొదట చూసింది? ఏం జరిగిందో వివరంగా చెప్పండి అడిగాడు ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి విశాలాక్షిని. అది చాలా పెద్ద కథ అన్నది విశాలాక్షి. వేలి ముద్రల నిపుణులు, డాక్టరు, ఫోటోగ్రాఫర్లు వచ్చి వాళ్ళ పనులు పూర్తి చేయడానికి గంట పైగా పడుతుంది. ఆలోగా చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టరు సార్జెంటు శవం దగ్గరికి వెళ్ళి పరీక్షించి ఏమేమో పుస్తకంలో రాసుకొని ఫోటోగ్రాఫర్ని ఫోటోలు తీయమని చెప్పారు. శవం ఉన్న గదిలోంచి ఇన్స్పెక్టర్ విశాలాక్షి దగ్గరికి వచ్చి చెప్పండి అన్నాడు. ఇక్కడ నిల్చోవడం దేనికి, ఇంట్లోకి వెళ్దాం రండి అన్నాడు ధర్మారావు. ధర్మారావు వెనుకే ఇన్స్పెక్టరు విశాలాక్షి ఇంట్లోకి వెళ్ళారు. కృష్ణవేణి, రంగమ్మ, కృష్ణమోహన్, ఊర్మిళ హాల్లో నిలబడి ఉన్నారు. ధర్మారావు వాళ్ళందరినీ ఇన్స్పెక్టర్కి పరిచయం చేశాడు. ఒక్కొక్కరితోనూ విడివిడిగా మాట్లాడాలి అన్నాడు ఇన్స్పెక్టర్. నా ఆఫీస్ గదిలోకి వెళ్ళండి, ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడవచ్చు అన్నాడు ధర్మారావు. సార్జెంట్ శివంతో ఏదో చెప్పి, ధర్మారావు గారు మీరంతా హాల్లో ఉండండి, ముందు విశాలాక్షి గారిని పంపండి అని ఆఫీస్ గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు ఇన్స్పెక్టర్. సార్జెంట్ శివం హాల్లో ఒక కానిస్టేబుల్ని కాపలా ఉంచి ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. శివం వెనకే విశాలాక్షి కూడా ఆ గదిలోకి వెళ్ళింది. విశాలాక్షి గారు, ఒక్క విషయం వదిలిపెట్టకుండా అంతా చెప్పండి అన్నాడు కృష్ణమూర్తి. విశాలాక్షి పూసగుచ్చినట్టు తనకు తెలిసినదంతా చెప్పింది. అంతా విని, మీరు షెడ్లోకి ఎందుకు వెళ్ళారు? డ్రైవర్ హత్య చేయబడి ఉంటాడని మీకు అనుమానం కలిగి వెళ్ళారా అడిగాడు ఇన్స్పెక్టర్. విశాలాక్షి నవ్వి, శశికళ ఒంటి మీద రక్తపు మరకలు చూశాను, గాయాలేమీ లేవు. ఇంటికి షెడ్కి మధ్య ఉన్న తలుపు దగ్గర రక్తపు మరకలు కనిపించాయి. అంతర్ధానమైన శశికళ ఆ తలుపు నుంచే ఇంట్లోకి వచ్చి ఉంటుందని అనుకున్నాను, అందుకే షెడ్లోకి వెళ్ళాను. డ్రైవర్ హత్య చేయబడి ఉంటాడని నేను అనుకోలేదు అన్నది విశాలాక్షి. ఇన్స్పెక్టర్ తీక్షణంగా చూసి, లాయర్ గారు, శశికళ మీ క్లయింటా అడిగాడు. విశాలాక్షి తల ఊపింది. శశికళ డ్రైవర్ని హత్య చేసిందని మీరు అనుమానిస్తున్నారా? లేదని విశాలాక్షి తల తిప్పింది. మీరు చెప్పిన విషయాలను బట్టి శశికళను అనుమానించే అవకాశం ఉంది కదూ అడిగాడు కృష్ణమూర్తి. లేదు. ఎందువల్ల? రంగమ్మ చెప్పిన విషయం దృష్ట్యా. రంగమ్మ ఏం చెప్పింది? తలుపులన్నీ లోపల గడియలు వేసినట్లే ఉన్నాయని చెప్పింది. అంటే ఇంట్లో ఎవరో తలుపు తెరిచి శశికళ లోపలికి వచ్చాక మళ్ళీ తలుపు గడియ పెట్టి ఉండాలి. ఆ తలుపు తెరిచిన మనిషి శశికళకు మద్దతు ఇచ్చి ఉండాలి అన్నది విశాలాక్షి. అయి ఉండవచ్చు. అంత మాత్రాన శశికళ హత్య చేయలేదని ఎట్లా రుజువు అవుతుంది అడిగాడు ఇన్స్పెక్టర్. విశాలాక్షి ఇన్స్పెక్టర్ని కోపంగా చూస్తూ, ఇన్స్పెక్టర్ మీరెప్పుడు ఇంతే తొందరపడతారు. శశికళను ప్రశ్నించలేదు, వివరాలు ఏమీ తెలియలేదు, అప్పుడే హత్య చేసింది పలానా మనిషి అని నిర్ణయిస్తున్నారు అన్నది. థ్యాంక్స్, మీరు ఇక వెళ్ళవచ్చు అన్నాడు కృష్ణమూర్తి. విశాలాక్షి లేచింది. మీ స్టేట్మెంట్ తర్వాత తీసుకుంటాను, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోవచ్చు అని ఇన్స్పెక్టర్ విశాలాక్షి వెనకే వెళ్ళి గుమ్మంలో నిలబడ్డాడు. విశాలాక్షి హాల్లోకి వెళ్ళి మేడ మెట్ల వైపు తిరిగింది. నో విశాలాక్షి గారు, అటు వెళ్ళకండి, దయచేసి బయటికి వెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్. శశికళతో మాట్లాడాలి. వీల్లేదని ఇన్స్పెక్టర్ తల తిప్పాడు. ముందు మేము శశికళను ప్రశ్నించాలి, తర్వాత మీరు ఆమెను చూడవచ్చు. మా ప్రశ్నలకు ఏం జవాబులు చెప్పాలో మీరు ముందుగా శశికళకు చెప్పడం నాకు ఇష్టం లేదు అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ. శశికళ లాయర్ని నేను, నాతో మాట్లాడనిదే మీ ప్రశ్నలకు వేటికి జవాబులు ఇవ్వదు అని అరిచింది విశాలాక్షి. ఇన్స్పెక్టర్ కొంచెం తటపటాయించాడు. అంతలో శశికళ హాల్లోకి వచ్చింది. విశాలాక్షి శశికళను చూసి, నేను లాయర్ విశాలాక్షిని, శ్రీరామ్ నీ తరఫున పనిచేయమని నన్ను కోరాడు అన్నది. శశికళ బిత్తరపోయి విశాలాక్షిని, ఇన్స్పెక్టర్ని చూసింది. సోఫా చూపించి శశికళను కూర్చోమని చెప్పాడు ఇన్స్పెక్టర్. శశికళ కూర్చుంది. విశాలాక్షి బయటికి వెళ్ళి కారు ఎక్కి స్టార్ట్ చేసింది. పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్ళింది. ఫ్యాక్టరీకి టెలిఫోన్ చేసి శ్రీరామ్ను పిలవమని చెప్పింది. శ్రీరామ్ టెలిఫోన్లో పలకగానే జరిగిన విషయాలు చెప్పి, మీరు వెంటనే బయలుదేరి ధర్మారావు గారి ఇంటికి వెళ్ళండి, శశికళను చూడాలని, ఆమెతో మాట్లాడాలని చెప్పండి. ఇన్స్పెక్టర్ ఏమంటాడో చూడండి. మిమ్మల్ని శశికళని కలుసుకొనిస్తే ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి. మాట్లాడనివ్వకపోతే ఎందుకు అభ్యంతరం చెబుతున్నది తెలుసుకోండి. వీలైనంత త్వరగా నా ఆఫీస్కి రండి అని రిసీవర్ పెట్టేసి కారెక్కింది విశాలాక్షి. విశాలాక్షి మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి బయలుదేరబోతుండగా శ్రీరామ్ హడావుడిగా వచ్చి, శశిని పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు అన్నాడు దీనంగా. పోలీసులా? ఎక్కడికి అడిగింది విశాలాక్షి. ఇన్స్పెక్టర్ తీసుకొని వెళ్ళాడు, ఎక్కడికో చెప్పలేదు. శశిని అరెస్ట్ చేశారా? లేదు, మెటీరియల్ విట్నెస్గా కస్టడీలోకి తీసుకున్నారు. ఆ ఇన్స్పెక్టర్ ప్రారంభంలో అలాగే చేస్తాడు.
శశి ఇన్స్పెక్టర్ ప్రశ్నలకు జవాబులు చెప్పి ఉండదు. అందుకని జవాబులు చెప్పేంత వరకు కస్టడీలో ఉంచుతాడు. ఇప్పుడు ఏం చేస్తారు విశాలాక్షి గారు? నేను భయపడినంత అయింది. మీరు భయపడిన దానికన్నా ఎక్కువే జరిగింది. విచారించకండి. నేను శశికళను కలుసుకోవడానికి కోర్టు ద్వారా ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళి ఏదన్నా హోటల్లో బస చేయండి. ఏ హోటల్లో బస చేసినది నాకు తెలియజేయండి. మీతో అవసరం రావచ్చు అన్నది విశాలాక్షి. శశిని మీరు తప్పకుండా అని శ్రీరామ్ ఏదో అనబోతుండగా విశాలాక్షి అతని మాటలకు అడ్డువచ్చి భయపడకండి అన్నది. క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ ఆవరణలో లాయర్ విశాలాక్షి హిల్ మ్యాన్ కారును ఆపింది. చకచక లోపలికి వెళ్ళింది. బిగించిన ఆమె పెదవులు, ముడుచుకున్న ఆమె కనుబొమ్మలు, మొనతేలిన ఆమె గడ్డము, విసురుగా ఊగుతున్న ఆమె చేతులు ఆమె దృఢ నిశ్చయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఇన్స్పెక్టర్ బిజీగా ఉన్నారు అన్నాడు వసారాలో విశాలాక్షికి తటస్థపడ్డ సార్జెంట్ శివం. నేను అంతకన్నా బిజీగా ఉన్నాను అంటూ విశాలాక్షి ఇన్స్పెక్టర్ గది స్ప్రింగ్ డోర్స్ తోసుకొని గదిలోకి వెళ్ళింది. రండి విశాలాక్షి గారు, రండి, కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్ చిరునవ్వుతో. ఇన్స్పెక్టర్ చిరునవ్వు చూడగానే విశాలాక్షికి అనుమానం కలిగింది. ఇన్స్పెక్టర్ ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడో అనుకుంది. ఇన్స్పెక్టర్, శశికళను మీరు కస్టడీలోకి తీసుకున్నారట, మెటీరియల్ విట్నెస్గానా అడిగింది విశాలాక్షి. విశాలాక్షి ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేదు ఇన్స్పెక్టర్. అయితే అడిగాడు. శశికళ నా క్లయింటు, ఆమెను నేను కలుసుకోవాలి, అందుకు ఏర్పాట్లు చేస్తారా అడిగింది. ఇన్స్పెక్టర్ మళ్ళీ నవ్వాడు. చేయకపోతే ఎదురు ప్రశ్న వేశాడు. కొంత వ్యవధితో నేనే ఆ ఏర్పాట్లు చేయగలను అన్నది విశాలాక్షి కోపంగా. ఇన్స్పెక్టర్ నవ్వుతూ అంత కష్టం అవసరం లేదు, ఆమెను మీరు కలుసుకోవచ్చు అన్నాడు. థ్యాంక్స్. శశికళను మీరు ఇంకా కస్టడీలో ఉంచదలుచుకున్నారా? ఇన్స్పెక్టర్ తల ఊపి ఆమెను అరెస్టు చేస్తున్నాను అన్నాడు. ఏమిటి ఛార్జీ? ఫస్ట్ డిగ్రీ మర్డర్ అన్నాడు ఇన్స్పెక్టర్ గంభీరంగా. విశాలాక్షి లేచి నిల్చొని దయచేసి నా క్లయింట్ను కలుసుకునేందుకు వెంటనే ఏర్పాటు చేస్తారా అన్నది. సార్జెంట్ శివంతో విశాలాక్షిని శశికళ వద్దకు తీసుకువెళ్ళమని ఇన్స్పెక్టర్ చెప్పాడు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులో చిన్న గది అది. ఒకే ఒక ఇనుప కటకటాలు ఉన్న తలుపు. గదిలో ఒక చిన్న బెంచీ మాత్రం ఉన్నది. తలుపుకున్న పెద్ద తాళం తెరిచి మెట్రన్ తలుపు దగ్గరే నిల్చున్నది. విశాలాక్షి గదిలోకి వెళ్ళింది. శశికళ రెప్పవలసకుండా విశాలాక్షిని చూసి గుర్తుపట్టింది. ఆమె పెదవులు వణికాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండి మెరిశాయి. తల వంచుకుంది. ఆమె కళ్ళ వెంట జలజల నీళ్లు కారాయి. విశాలాక్షి ఒక నిమిషం పాటు తలుపు దగ్గరే నిలుచొని శశికళను ఆపాద మస్తకము పరీక్షగా చూసింది. శశికళ అందగత్తె అని అందరూ ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది ఆమెకి. పక్క మీద పడుకొని మూర్ఛలో పిచ్చి పిచ్చిగా మాట్లాడిన శశికళ అంత అందంగా కనిపించలేదు. కానీ ఆ చిన్న గదిలో ఆ దీన స్థితిలో ఉన్న శశికళ చాలా అందంగా కనిపించింది. ఆమె కట్టుకున్న బట్టల్లో లేదు ఆ అందం. ఆమె ఒంటి మీద ఉన్న నగలలో లేదు ఆ అందం. ఎర్ర అంచు మిల్లు చీర కట్టుకొని చుక్కల జాకెట్టు తొడుక్కున్నది. చేతులకు 2 గోల్డ్ కవరింగ్ గాజులు, మెల్లో ఒంటి వరుస దండ, చెవులకు దుద్దులు. గులాబీ రేకులతో ఒళ్ళంతా కప్పుకున్నట్టు ఉన్నది. ఒళ్ళు గాజులా మెరుస్తుంది. ఒడ్డు పొడుగు ఉన్న విగ్రహం. జుట్టు ముడేసుకున్నది. గుండ్రటి మొహం, నిండు బుగ్గలు, పెద్ద కళ్ళు కాటుక పెట్టినట్లు నల్లగా ఉన్నాయి. పువ్వులాంటి చెవులు, ఎర్రని పెదవులు. విశాలాక్షి శశికళ దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఏడవకమ్మా ఏడవక అన్నది లాలనగా, దయగా, ఆప్యాయంగా. విశాలాక్షి అన్న ఆ మాటలు వినగానే ఆనకట్ట తెగినట్లు దుఃఖం పొంగి పొంగి వచ్చింది శశికళకు. విశాలాక్షిని కావులించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. విశాలాక్షి భుజం మీద నుంచి తల ఎత్తి చీర కొంగుతో కళ్ళు తుడుచుకొని క్షమించండి అన్నది. ఆమె కంఠస్వరంలో సంస్కారము, వినయము ధ్వనించాయి. ఎందుకు పిచ్చిపిల్ల, నీ స్థితిలో నేనుంటే నీకంటే ఎక్కువగా ఏడుద్దును అన్నది విశాలాక్షి. శశికళ పెదవులు విప్పారాయి. చిన్నగా నవ్వింది. శ్రీరామ్ నన్ను నీ లాయర్గా పనిచేయమని అడిగాడు అన్నది విశాలాక్షి. శ్రీరామ్ అనగానే శశికళ మొహంలో మార్పు వచ్చింది. ఎలా ఉన్నాడు అడిగింది. ఎలా ఉంటాడు? గిజగిజలాడిపోతున్నాడు నీకోసం. పోలీసులు నిన్ను ప్రశ్నించి ఉంటారు. వాళ్లకు ఏం చెప్పావు అడిగింది విశాలాక్షి. శశికళ మొహం మీద మబ్బుతెర కమ్మినట్లయింది. ముందేమీ చెప్పలేదు. నా లాయర్ లేనిదే ఏ ప్రశ్నకి జవాబు చెప్పనన్నాను. తర్వాత? కానీ గంటకి ఆ ఇన్స్పెక్టర్ నన్ను తన గదిలోకి పిలిపించి ఏం జరిగింది చెప్పమని, నిజం చెబితే నాకే మంచిదని ఊదరపెట్టాడు. డ్రైవర్ని నువ్వు హత్య చేశావా అని అడిగాడు. లేదని చెప్పాను. నువ్వు హత్య చేయకపోతే నిజం చెప్పడానికి భయం దేనికి? లాయర్ ఎందుకు? అబద్ధాలు చెప్పేవాళ్ళకి, దాపరికం ఉన్న వాళ్ళకి మాత్రమే లాయర్లు కావాలి. నిజం చెప్పడం వల్ల నష్టపడిన వారెవరూ లేరు అన్నాడు. నేను అప్పటికి జవాబు చెప్పలేదు. అసలు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చేవాన్నే కాదు. శవం దగ్గర ఈ ఉత్తరం పడి ఉన్నది, అందుకని తీసుకువచ్చాను.
ఈ ఉత్తరం శవం దగ్గర ఎందుకున్నది చెప్పగలవా అని అడిగాడు. చెప్పింది శశికళ. ఏమిటా ఉత్తరం అడిగింది విశాలాక్షి. వైకుంఠం నాకు రాసిన ఉత్తరం. ఏమని రాశాడు? తనని ఆ రాత్రి 12 గంటలకు కలుసుకోమని రాశాడు అన్నది శశికళ. విశాలాక్షి మొహం చిట్లించింది. ఆ ఉత్తరాన్ని గురించి ఇంకా కొన్ని ప్రశ్నలు వేద్దామా వద్దా అని 4 క్షణాలు ఆలోచించి, సరే ఇన్స్పెక్టర్ ఆ ఉత్తరం చూపించగానే నువ్వేమన్నావు అడిగింది. ఇన్స్పెక్టర్ చెప్పినట్లు నిజం చెప్పి వేయడమే మంచిదనుకున్నాను. నేను ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పకపోవడం వల్ల నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉన్నది. ఏమని చెప్పావు? నిజం చెప్పాను. ఏమిటా నిజం అడిగింది విశాలాక్షి. జరిగినదంతా. ఇన్స్పెక్టర్కి ఏం చెప్పావో అదంతా నాకు చెప్పు. శశికళ చెప్పడం ప్రారంభించింది. నా పెళ్లికి ఏర్పాటైన రోజుకు ముందు రాత్రి నన్ను తెల్లారగట్ట నిద్రలేపమని రంగమ్మగారికి చెప్పి నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. మనస్సులో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి. మేలుకునే ఏవో పిచ్చి పిచ్చి కలలు కంటున్నాను. హాల్లో గోడ గడియారం 12 గంటలు కొట్టడం కనిపించింది. తర్వాత అరగంట కొట్టింది. ఇంకా నిద్ర పట్టలేదు. లేచి కూర్చున్నాను. దాహం వేసింది. మంచినీళ్ళ కోసం కిటికీ దగ్గరికి వెళ్ళాను. కూజాలో నీళ్లు లేవు. నీళ్లు తెచ్చి పెట్టుకోవడం మర్చిపోయాను. వంటింట్లోకి వెళ్ళి తాగుదామనుకొని తలుపు తెరిచి నడవాలోకి వెళ్ళాను. శశికళ గట్టిగా ఊపిరి పీల్చి మళ్ళీ ప్రారంభించింది. మెట్ల దగ్గర ఎవరో నడుస్తున్న చప్పుడైంది. భయం వేసింది. నడవ గోడకి ఆనుకొని నిలబడ్డాను, చలనం లేకుండా. దొంగేమో. శనివారం నాడు రాత్రి ఆ ఇంట్లో దొంగ పడ్డాడు. మళ్ళీ ఆ దొంగ వచ్చాడేమో అనుకున్నాను. అరుద్దామనుకున్నాను. కానీ భయం వల్ల గొంతులోంచి మాట పెగలలేదు. మెట్లు దిగి మెట్ల గూడు క్రిందికి వెళ్తున్నట్లు అస్పష్టంగా ఒక ఆకారం కనిపించింది. అస్పష్టంగా కనిపించిన ఆ ఆకారం స్త్రీ ఆకారమని తెలుసుకోగలిగాను. ఆడమనిషి అని నిశ్చయం కాగానే నాకు భయం పోయింది. ఆ స్త్రీ ఎవరో, అంత రాత్రివేళ ఎక్కడికి వెళుతున్నదో తెలుసుకోవాలనిపించింది. నిజానికి అది ఎవరో, ఎక్కడికి వెళ్తున్నారో నాకు కొంత అనుమానం లేకపోలేదు. డ్రైవర్ వైకుంఠం మంచివాడు కాడు. ఆడవాళ్లను అతను చూడడమే అదొక రకంగా చూస్తాడు. ఒంటి మీది బట్టల నుంచి లోపలికి చూస్తున్నట్లు చాలా చికాకుగా ఉంటుంది. నేను ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగానికి చేరిన కొత్తలో అతను తన చూపులు నా మీద విసిరి చూశాడు. అవేమీ నా మీద పనిచేయలేదు. ఓ రోజున ఇంకొంచెం చనువు తీసుకోబోతే ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ధర్మారావు గారికి చెబుతానని బెదిరించాను. అప్పటి నుంచి నా జోలికి రావడం మానేశాడు. కానీ అతను తన దృష్టి ఊర్మిళ మీదకి మార్చడం నేను గమనించాను. పాపం ఆ అమ్మాయి చిన్నది, లోకానుభవం లేదు, తరచూ సినిమాలు చూస్తుంది. వైకుంఠం లాంటి వాళ్ళు అలాంటి వాళ్లను సులభంగా మాయ చేయగలరు. వైకుంఠం చూపులకి ఊర్మిళ వెన్నెల కరిగిపోవడం నేను గమనించాను. వైకుంఠాన్ని దూరంగా ఉంచమని సూచనగా 1-2 సార్లు ఊర్మిళను హెచ్చరించాను. ఆమెకు నా సూచన అర్థం కాలేదో, అర్థమయ్యి అర్థం కానట్లు నటించిందో తెలియదు. ఊర్మిళ మేడ మీద నుంచి దిగివచ్చి మెట్ల క్రింద ఉన్న తలుపులోంచి డ్రైవర్ వైకుంఠం గదిలోకి వెళ్తున్నదని అనుమానం కలిగింది. నా గదిలోకి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ నా అంతరాత్మ ఒప్పుకోలేదు. ధర్మారావు గారికి, ఆయన భార్య కృష్ణవేణమ్మ గారికి నేనెంతో రుణపడి ఉన్నాను. చితికిపోయిన నా జీవితానికి ఒక కొత్త జీవం పోశారు. నన్ను ఆదరించారు. అజ్ఞానంతో ఊర్మిళ చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడం ధర్మం కాదనిపించింది. ఒక ఆలోచన తట్టింది. నేను డ్రైవర్ గదిలోకి వెళ్ళి ఊర్మిళని చూస్తే ఏం చేస్తుంది? ఎవరికి చెప్పవద్దని వేడుకుంటుంది. నయాన వినని హితవు భయాన వింటుంది. వైకుంఠాన్ని ఇక ఎప్పుడూ కలుసుకోనని మాట ఇస్తే ఎవరికి చెప్పనని వాగ్దానం చేద్దామనుకున్నాను. ఊర్మిళ తల్లిదండ్రులకు నేను ఈ విషయం చెబితే తన ఉద్యోగం ఊడుతుందని వైకుంఠం కూడా భయపడి ఊర్మిళని ఇక ఎన్నడూ కలుసుకోనని మాట ఇస్తాడు. నెమ్మదిగా మెట్ల వైపు వెళ్ళాను. మెట్ల క్రింది తలుపు మూసి ఉంది. అవతల పక్క గడియ పెట్టుకున్నారేమో అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తలుపు తోశాను. చప్పుడు చేయకుండా తెరుచుకున్నది. లోపలికి అడుగు వేశాను. పక్క గదిలో ఏవో గుసగుసలు వినబడ్డాయి. మాటలు స్పష్టంగా వినపడలేదు. ఊర్మిళ, వైకుంఠం మాట్లాడుకుంటున్నారు. అదే సమయం అనుకొని చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ పక్క గదిలోకి నడిచాను. మంచం దగ్గర నిలబడి ఉన్న 2 ఆకారాలు కనిపించాయి. ఆ ఆకారాలు తన్మయత్వంలో ఉండి తలుపు వైపు చూడలేదు. తలుపు పక్కనే ఎక్కడో స్విచ్ ఉంటుంది. దానికోసం చేత్తో తడిమి చటుక్కున స్విచ్ నొక్కాను. దీపం వెలిగింది. కళ్ళు జిగేలుమన్నాయి. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరిచాను. శశికళ మొహం ఎర్రన అయింది. తల ఉంచుకుంది. నేను పొరబడ్డాను. డ్రైవర్ గదిలోకి వెళ్ళింది ఊర్మిళ కాదు అన్నది. ఊర్మిళ కాదు, ఊర్మిళ తల్లి కృష్ణవేణి అవునా అడిగింది విశాలాక్షి. శశికళ ఆశ్చర్యంతో మీకెలా తెలుసు అడిగింది. తెలుసులే, తర్వాత ఏం జరిగింది అడిగింది విశాలాక్షి.
ఇద్దరు బెదిరిపోయి నన్ను చూశారు. ఆ దృశ్యం నేను వర్ణించలేను. నేను దీపం వెలిగించినప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు కావలించుకొని ఉన్నారు. ఒక్క క్షణం పాటు బెదిరిపోయారు. తర్వాత ఇద్దరి కళ్ళల్లో నిప్పులు రేగాయి. నన్ను దగ్ధం చేసేటట్లు చూశారు. నా నోట మాట రాలేదు. ఏం చేయాలో తోచలేదు. వైకుంఠం కన్నా కృష్ణవేణమ్మ గారే ఎక్కువ ద్వేషంతో చూశారు. బల్ల మీద ఉన్న టైర్ లీవర్ తీసుకొని నా వైపు తిరిగారు. నా ఒళ్ళు జల్లుమన్నది. ఆమె కళ్ళల్లో నిప్పులు కావు, మంటలు కావు, విష జ్వాలలు రేగాయి. చంపేస్తున్నట్టు ఆమె కళ్ళు నన్ను చూశాయి. నాకు ముచ్చెమటలు పోశాయి. ఎవరికీ చెప్పను, నన్నేం చేయకండి అని అరుద్దామనిపించింది. కానీ భయంతో గొంతులోంచి మాట పెగలలేదు. వైకుంఠం కూడా నా మీదికి వచ్చాడు. నేను అక్కడే నిలబడి ఉంటే నన్ను చంపేసేవారేమో నాకు తెలియదు. వెనక్కి తిరిగి పరిగెత్తాను. శశికళ రొప్పుతుంది. ఆ రాత్రి తను పరిగెత్తిన అనుభవం జ్ఞప్తికి వచ్చి ఆయాసపడసాగింది. 2 నిమిషాలు మౌనంగా ఉండి ఆ భయంలో నేను ఎటు పరిగెత్తినది చూసుకోలేదు. ఇంట్లోకి పరిగెత్తలేదు. షెడ్లోకి పరిగెత్తాను. కృష్ణవేణమ్మ, వైకుంఠం ఇద్దరు నన్ను వెంబడించారు. నేను వెనక్కి తిరగడానికి వీల్లేదు. ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. షెడ్ తలుపు లాగాను. తెరుచుకున్నది. వెనక్కి తిరిగి చూడకుండా షెడ్లోంచి వీధిలోకి పరిగెత్తాను. వీధిలోకి వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి తిరిగి చూడలేదు. భయంతో వణికిపోతున్నాను. వీధి చివరి వరకు వెళ్ళి ఆగాను. వెనక్కి చూశాను. షెడ్ బయట నిల్చొని చూస్తున్నాడు వైకుంఠం. నన్ను వెంబడిస్తాడేమో, ఏం చేస్తాడో అని భయం వేసింది. గబగబా నడిచాను. వీధిలో ఒక్క పురుగైనా లేదు. స్టాండ్ వద్ద రిక్షా కూడా లేదు. కృష్ణవేణమ్మ రహస్యం నేనెవరికి చెప్పదలుచుకోలేదు. నాకెందుకు వచ్చింది? ఎవరు చేసిన పాపాలకు వాళ్ళే అనుభవిస్తారు. ధర్మారావు లాంటి సత్పురుషుణ్ణి మోసం చేస్తే ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా శిక్ష అనుభవించక తప్పదు. ఆమెను శిక్షించడం, రక్షించడం బాధ్యత భగవంతుడికే వదిలేయవచ్చు. నాకెందుకు అనుకున్నాను. ఎలాగో మర్నాడు నేను ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఇక నాకు వాళ్ళతో ఎలాంటి సంబంధం ఉండదు. తమ రహస్యం బయట పెట్టనని వాళ్ళిద్దరికీ చెబితే చాలు. నా జోలికి రారు. మర్నాడే పొద్దున్నే టెలిఫోన్ చేసి కృష్ణవేణమ్మకు చెప్దామనుకున్నాను. ఈ ఊళ్ళోనే నా మేనత్త ఒక ఆమె ఉన్నది. ప్రతి శనివారం ఆమె దగ్గరికి వెళ్ళేదాన్ని. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఆ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాలా అనే ఆదుర్ద లేదు నాకు. మా మేనత్త ఇంటికి బయలుదేరాను. 1.5 మైళ్ళు నడిచి 1000 లైట్స్ దగ్గర రిక్షా చేసుకొని నా మేనత్త ఇంటికి వెళ్ళాను అన్నది శశికళ. నీ మేనత్త ఇల్లు ఎక్కడ ఉంది అడిగింది విశాలాక్షి. తేనాంపేటలో. అంత అర్ధరాత్రి ఎందుకు వచ్చావని ఆమె అడగలేదా? అడిగింది. సినిమాకు వెళ్ళి వచ్చానని చెప్పాను. నమ్మింది లేండి. ఆ ఇంట్లో ఇంకా ఎవరు ఉంటున్నారు? ఎవ్వరూ లేరు. నా మేనత్త ఒక్కతే. తర్వాత పొద్దున్నే శ్రీరామ్ని ఎందుకు కలుసుకోలేదు అడిగింది విశాలాక్షి. శశికళ కళ్ళల్లో నీళ్లు నిండాయి. గొంతు బొంగురుపోయింది. రాత్రి నేను నా మేనత్త ఇంటికి వెళ్ళడం ఒక విధంగా దైవికమే. నా మేనత్తకి చాలా జబ్బుగా ఉంది. జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది. రాత్రంతా ఆమె దగ్గర కూర్చొని పరిచర్యలు చేశాను. తెల్లారగానే దగ్గరలో ఉన్న ఓ డాక్టర్ని పిలుచుకువచ్చాను. ఆ డాక్టర్ అత్తయ్యను చూసి పెదవి విరిచాడు. వెంటనే జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళమన్నాడు. టెంపరేచర్ 105 డిగ్రీలు ఉన్నది. ఆ సమయంలో అత్తయ్య విషయం తప్ప నా మనసులో ఇంకే ఆలోచన లేదు. నా పెళ్లి గురించి, కృష్ణవేణమ్మ గురించి ఆలోచించలేదు. ట్యాక్సీ తీసుకొచ్చి అత్తయ్యను జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. నేను ఆసుపత్రికి చేరుకునేటప్పటికి 9 గంటలయింది. అత్తయ్య స్థితి చాలా ప్రమాదంగా ఉన్నదని చెప్పాడు డాక్టర్. అత్తయ్యకు స్పృహ పోలేదు. బతకనని తెలుసు. అందుకే నన్ను తన పక్క నుంచి కదలనివ్వలేదు. మంచం పక్కనే కూర్చున్నాను. 1 గంటకు 5 నిమిషాలు ఉందనంగా ఆమె కళ్ళు మూసింది అని శశికళ కళ్ళు తుడుచుకుంది. ఆవిడ చాలా మంచిది. నేనంటే ఎంతో ఇష్టం ఆమెకి. శ్రీరామ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి కాచుకొని ఉంటాడని తెలుసు. అయినా అవసాన దశలో ఉన్న అత్తయ్యను వదిలి ఎలా వెళ్తాను? శ్రీరామ్కి తర్వాత చెప్తే అర్థం చేసుకుంటాడని నా నమ్మకం. 1 గంట దాటిన తర్వాత శ్రీరామ్కి ఫ్యాక్టరీకి ఫోన్ చేశాను. అక్కడ లేడని చెప్పారు. ఎప్పుడు అతను దిగే తాజ్ హోటల్కి ఫోన్ చేశాను. అక్కడా లేరన్నారు. శవ సంస్కారానికి ఏర్పాటు చేయాలి. 3 గంటల వరకు ఆ పని సరిపోయింది. శవాన్ని ఆసుపత్రి నుంచే శ్మశానానికి తీసుకువెళ్లారు. తర్వాత సాయంకాలం 4 గంటలకు ఒక్కెతను నా మేనత్త ఇంటికి వెళ్ళాను. శ్రీరామ్ సాయంకాలానికి ఫ్యాక్టరీకి తిరిగి వెళ్తాడని, అప్పుడు అతనికి ఫోన్ చేయాలని అనుకున్నాను. కానీ తీరా ఇంటికి వెళ్ళేసరికి పక్కవాటలో ఉన్నవాళ్ళు నాకు ఒక కవర్ ఇచ్చారు. ఎవరో వచ్చారని, ఇల్లు తాళం వేసి ఉండడం వల్ల నాకు ఇవ్వమని ఆ కవర్ ఇచ్చారని చెప్పారు. అది శ్రీరామ్ రాశాడేమో అనుకున్నాను. అతనికి నా మేనత్త ఇల్లు తెలియదని ఆ క్షణంలో నాకు జ్ఞాపకం రాలేదు. కవర్ చించి చూశాను. అది వైకుంఠం రాసిన ఉత్తరం. శశికళ మొహం పాలిపోయింది. ఒక నిట్టూర్పు విడిచి ఆ రాత్రి 12 గంటలకు తన షెడ్కి నన్ను రమ్మని రాశాడు. తను అలా రాసినట్లు కానీ, నేను వస్తున్నట్లు కానీ ఎవరికి చెప్పవద్దన్నాడు. నేను రాకపోయినట్లయితే నా రహస్యం బయట పెట్టేస్తానని బెదిరించాడు. నువ్వు వెళ్ళావా అడిగింది విశాలాక్షి. వెళ్ళాను. వెళ్ళక ఏం చేస్తాను? వెళ్ళక తప్పింది కాదు.
అందుకే శ్రీరామ్కి మళ్ళీ టెలిఫోన్ చేయలేదు. అతనికి టెలిఫోన్ చేస్తే జరిగినదంతా చెప్పాలి. వైకుంఠాన్ని కలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల మరునాడు కానీ శ్రీరామ్కి టెలిఫోన్ చేయదలుచుకోలేదు. రాత్రి 12 గంటలకు వైకుంఠం ఉన్న షెడ్కి వెళ్ళావు. తర్వాత షెడ్ తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి. తొయ్యగానే తెరుచుకున్నాయి. లోపల చీకటిగా ఉంది. పిలుద్దామనుకున్నాను. ఇంట్లో వాళ్లకు వినిపిస్తుందేమోనని సందేహించి పిలవకుండా లోపలికి వెళ్ళాను. లోపల గదులు చీకటిగా ఉన్నాయి. వైకుంఠం నిద్రపోయాడేమోననుకున్నాను. నెమ్మదిగా వైకుంఠం అని పిలిచాను. కుర్చీలో కూర్చొని ఉన్న అతని ఆకారం బల్ల దగ్గర కనిపించింది. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాను. దీపం వెలిగించలేదా అడిగింది విశాలాక్షి. లేదు, చీకట్లోనే వెళ్ళాను. దీపం ఎందుకు వెలిగించలేదు? ఏమో, ఎందుకని చెప్పను. నిజానికి కారణం లేదు. నే వెళ్ళిన పని రహస్యమైన పని కావడం వల్ల వెలిగించ బుద్ధి పుట్టలేదేమో. నువ్వు వెళ్ళిన పని ఏమిటి అడిగింది విశాలాక్షి. నా రహస్యం బయట పెట్టవద్దని వేడుకోవడానికి వెళ్ళాను అన్నది శశికళ. నీ రహస్యం బయట పెట్టవద్దని వేడుకోవడానికా? ఆశ్చర్యంగా ఉన్నది. నీకు కదా తెలుసు వాళ్ళ రహస్యం అన్నది విశాలాక్షి. శశికళ జవాబు చెప్పలేదు. తల వంచుకుంది. సరే చెప్పు, తర్వాత ఏం జరిగింది అడిగింది విశాలాక్షి. బల్ల దగ్గరికి వెళ్ళాను. వైకుంఠం అని మళ్ళీ పిలిచాను. అతను పలకలేదు. మొహం నా వైపు తిరిగి ఉన్నది. తల వంచుకున్నాడు. ఆ చీకట్లో సరిగ్గా కనిపించలేదు. గట్టిగా పిలవడం మంచిది కాదనుకొని వైకుంఠం అని మళ్ళీ పిలుస్తూ ఛాతి మీద చేత్తో తట్టాను. వేలికి ఏదో తడిగా తగిలింది. నా వేళ్లు చూసుకున్నాను. నల్లగా ఏదో అతుక్కుంది. చటుక్కున వెనక్కి వెళ్ళి దీపం వెలిగించి చెయ్యి చూసుకున్నాను. నా ఒళ్ళు వణికింది. తల తిరిగింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. నిలబడలేకపోయాను. అక్కడి నుంచి వైకుంఠాన్ని చూశాను. అతని ఛాతీలో కత్తి దిగబడి ఉంది. రక్తం బనియన్ మీది నుంచి క్రిందికి కారుతున్నది. అతని కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. బాధ, ఆశ్చర్యము అచేతనంగా ఉన్న అతని ముఖంలో ముద్రపడి ఉన్నాయి. అప్పుడు నాకు కలిగిన భయం మీరు ఊహించాలే కానీ చెప్పలేను. వెనక్కి పరిగెత్తాను. ఇంట్లోకి వెళ్ళే తలుపు అంటే మెట్ల క్రింద ఉన్న తలుపు తెరిచి ఉంది. ఆ తలుపులోంచి పరిగెత్తాను. ఇంట్లో అందరినీ లేపి హత్య జరిగిందని కేకలు వేయాలి అనుకున్నాను. కానీ నా గొంతులోంచి మాట పెగలలేదు. నా కాళ్ళు నా స్వాధీనంలో లేవు. ఒక్క రోజులో 2 చావులు. ఒకటి సహజమైనది, రెండోది ఘోరం. నా కాళ్ళల్లో సత్తువ పోయింది. మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికీ నా గదిలో ఉన్నాను. తెల్లారింది. రంగమ్మ నా పక్కన నిల్చొని భయపడక అని ధైర్యం చెబుతున్నది. రాత్రి అదంతా నిజంగా జరిగిందా, కళ అని ఒక క్షణం పాటు సందేహం కలిగింది. నాకు జబ్బేమైనా చేసిందేమో. నేను ఆ ఇంట్లోంచి పారిపోవడం, అత్తయ్య పోవడం, వైకుంఠం శవం కనబడడం కలేమో అని అనుకున్నాను. చేతులు చూసుకున్నాను. రక్తం. ఏం జరిగిందని, ఎక్కడికి వెళ్ళావని రంగమ్మ అడిగింది. వైకుంఠం చనిపోయింది నిజమేనా అని అడిగాను. నిజమేనని, పోలీసులు వచ్చారని, క్రింద హాలులో ఉన్నారని చెప్పింది. మెట్ల దగ్గరికి వెళ్ళాను. తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే అన్నది శశికళ. విశాలాక్షి 5 నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదు. శశికళ చెప్పిన విషయాలన్నీ నెమరు వేసుకున్నది. ఈ విషయాలన్నీ ఇన్స్పెక్టర్కి చెప్పావా అడిగింది. వైకుంఠం నీకు రాసిన ఉత్తరం అతని శవం దగ్గర ఎందుకు పడిన్నది? నా కూడా తెచ్చాను. నా చేతిలో ఉంది. జారి క్రింద పడిందనుకుంటాను. ఏదో నీ రహస్యం వైకుంఠాన్ని బయట పెట్టవద్దని ప్రాధేయపడటానికి వెళ్ళానన్నావు. ఏమిటా రహస్యం? శశికళ తల వంచుకున్నది. నాతో నిజం చెప్పాలి. ఏది దాచకూడదు. దాస్తే నీకెలా సహాయం చేస్తాను అన్నది విశాలాక్షి. నేను వైకుంఠాన్ని హత్య చేయలేదు అన్నది శశికళ దీనంగా. అందుకే ఏది దాచకుండా నిజం చెప్పాలి. ఇన్స్పెక్టర్ ఆ విషయం నిన్ను అడగలేదా? అడిగారు. చెప్పలేదా? చెప్పనన్నాను. నాతో చెప్పాలి అన్నది విశాలాక్షి. శశికళ విశాలాక్షి కళ్ళల్లోకి చూసింది. ఎవరికి చెప్పనని, ముఖ్యంగా శ్రీరామ్కి చెప్పనని మాట ఇవ్వాలి అన్నది. విశాలాక్షి తల తిప్పింది. నేను అటువంటి వాగ్దానాలు ఏవి ఇవ్వను. కానీ ఒక విషయం వాగ్దానం చేస్తాను. ఎవరికైనా ఆ విషయం చెబితే నీ మేలు కోరే, నిన్ను ఆపదలోంచి తప్పించేందుకే చెబుతాను అన్నది. నాకింతకుముందే పెళ్ళయింది అన్నది శశికళ. విశాలాక్షి ఆశ్చర్యపడలేదు. తల ఊపి చెప్పు అన్నది. పోయిందే నా మేనత్త, ఆవిడ కొడుకు నా భర్త అన్నది శశికళ. విశాలాక్షి ఏదో అడుగుదామనుకొని అడగకుండా ఊరుకున్నది. 3 ఏళ్ళయింది పెళ్ళై. శశికళ అతి కష్టంతో చెప్పింది. విశాలాక్షి కళ్ళల్లోకి చూసి తల వంచుకున్నది. నీ భర్త పేరేమిటి? పురుషోత్తం. ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో. విశాలాక్షి ఆశ్చర్యంతో చూసింది శశిని. జైల్లో ఎందుకున్నాడు అడిగింది. అది ఒక కథ అన్నది శశికళ నిట్టూరుస్తూ. చెప్పు. మా నాన్న పోగానే నా మేనత్త అంటే మా నాన్న చెల్లెలు వచ్చి నన్ను తీసుకువెళ్ళింది. ఆమె తప్ప ఈ ప్రపంచంలో నా అనే వాళ్ళెవరూ లేరు నాకు. ఆవిడ బందర్లో ఉండేది. ఆమెకు సొంత ఇల్లు ఉన్నది. ఆమె భర్త పోయి చాలా కాలం అయింది. ఒక్కడే కొడుకు, అతనే పురుషోత్తం.
బందర్లో నన్ను స్కూల్లో చేర్పించింది. అప్పుడే పురుషోత్తం స్కూల్ ఫైనల్ పాస్ అయినాడు. చిన్న వాటాలో తాముండి తతిమ్మ ఇల్లంతా అద్దెకు ఇచ్చి ఆ రాబడితో సంసారం నెట్టుకొచ్చేది మా అత్తయ్య. చెప్పాగా ఆవిడ చాలా మంచిదని. నన్ను ఎంతో గారాభంగా స్వంత కూతురులా చూసుకునేది. నన్ను తన కొడుకు పురుషోత్తానికి ఇచ్చి చేయాలని ఆమె ఆలోచన. నాతో చెప్పింది. పురుషోత్తం అంటే నాకు ఇష్టము లేదు, అసహ్యము లేదు. అత్తయ్య ఏం చెప్పినా చేయడానికి నేను సంసిద్ధురాలినే. పురుషోత్తం స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక ఉద్యోగం వెతుక్కోవడానికి మద్రాసు వచ్చాడు. 1 సంవత్సరం పాటు ఈ ఊళ్ళోనే తిరిగాడు ఉద్యోగం కోసం. అత్తయ్య పురుషోత్తానికి నెల నెల డబ్బు పంపుతుండేది. నేను స్కూల్ ఫైనల్ వరకు వచ్చాను. పురుషోత్తం మద్రాసుకు వెళ్ళి 2 ఏళ్ళయింది. ఉద్యోగం దొరికిందని నెలకు 120 జీతమని రాశాడు. అత్తయ్య సంతోషం ఏమని చెప్పను. ఇల్లు అద్దెకు తీసుకోమని, మేమిద్దరం వస్తామని కొడుక్కి ఉత్తరం రాసింది. నా చదువు అంతటితో ఆపు చేసి మద్రాసుకు బయలుదేరాం. ఇక చదివేందుకని త్వరలోనే 3 ముళ్ళు వేయిస్తానని అత్తయ్య చెప్పి మురిసిపోయేది. పరశువాకంలో పురుషోత్తం ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. నెల నెల జీతం డబ్బులు తెచ్చి అత్తయ్య చేతికి ఇచ్చేవాడు. ఇలా 3 నెలలు గడిచాయి. అత్తయ్య నాకు పెళ్లి చేసేయాలని తొందరపడసాగింది. ముహూర్తం పెట్టించింది. శశికళ కళ్ళు మూసుకున్నది. 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. పెళ్ళయింది. అత్తయ్య సంతోషం ఏమని వర్ణించను. తనకు ఏ చింత లేదని, తనెంతో పుణ్యం చేసుకోబట్టే తను కోరుకున్న ప్రకారం జరిగిందని అన్నది. నన్ను చాలా ప్రేమగా చూసుకోమని, నన్ను కష్టపెట్టవద్దని పురుషోత్తానికి బోధించింది. ఆ రాత్రి పెళ్లి జరిగిన రోజు రాత్రి ఆగింది శశికళ. ఆ రాత్రి అడిగింది విశాలాక్షి. భోజనాలు అయ్యాయి. శశికళ ముఖం ఎర్రబడ్డది. ఏమీ లేదు. ఆ రాత్రి 8 గంటలకు మా ఇంటి ముందు ఓ పోలీస్ జీప్ ఆగింది. అందులోంచి 4 పోలీసు ఉద్యోగులు దిగారు. హడావుడిగా లోపలికి వచ్చారు. వాళ్ళను చూడగానే పురుషోత్తం మొహం భయంతో పాలిపోయింది. పెరటి ద్వారం గుండా పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు వెంబడించి గోడ ఎక్కుతుండగా పట్టుకొని సంకెళ్ళు వేశారు. శశికళ మళ్ళీ కాసేపు మాట్లాడకుండా బరువుగా ఊపిరి పీలుస్తూ ఉండిపోయింది. తర్వాత అత్తయ్య ఏడుపు, నా కంగారు ఏమని చెప్పను, మీరు ఊహించుకోవాల్సిందే అన్నది. అతన్ని ఎందుకు అరెస్టు చేశారు అడిగింది విశాలాక్షి. ఎవరినో హత్య చేశాడని అరెస్టు చేశారు. విచారణ జరిగిందా అడిగింది విశాలాక్షి. అత్తయ్య రోజు కోర్టుకు వెళ్ళేది, నేను వెళ్ళేదాన్ని. శిక్ష వేశారు. యావజ్జీవ జైలు శిక్ష. ఎవరిని హత్య చేశాడు, ఎందుకు హత్య చేశాడు? ఏదో దొంగల ముఠాలో చేరాడట. ఓ ఇంట్లో దొంగతనం చేస్తుండగా ఆ ఇంటి యజమాని లేచి పట్టుకోబోతే కత్తితో పొడిచాడట అన్నది శశికళ తల వంచుకొని. విశాలాక్షి శశికళ కళ్ళల్లోకి చూసింది. ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు, ఎన్ని అనుభవాలు అనుకున్నది. తర్వాత అడిగింది. అత్తయ్యను ఓదార్చలేక నేను సతమతమయ్యాను. నా దుఃఖం సంగతి అలా ఉంచండి. నాకు ఇటువంటి దుర్గతి పట్టిందే, నా జీవితం ఏమవుతుంది అనే బాధ నాకు లేకపోలేదు. కానీ అత్తయ్యకు ధైర్యం చెప్తూ నా దుఃఖము బాధ దిగమింగేదాన్ని. బందరుకు తిరిగి వెళ్ళడానికి అత్తయ్యకి కానీ నాకు కానీ మనస్సు ఒప్పలేదు. ఈ ఊళ్ళో ఉండేందుకు డబ్బు చాలదు. నేను ఉద్యోగం చేస్తానని అత్తయ్యకి చెప్పాను. సరేనన్నది. పరశువాకాన్ని నుంచి ఇల్లు మార్చాం. తేనాంపేటలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. పత్రికలో ప్రకటనలకి దరఖాస్తులు పెట్టడం ప్రారంభించాను. ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగం దొరికింది. నాకు పెళ్ళయిందా అని కృష్ణవేణమ్మ గారు అడిగారు. నా భర్త దొంగతనాలు, హత్య చేసి జైలుకు వెళ్ళాడని ఎలా చెప్పను? అందువల్ల పెళ్లి కాలేదని అబద్ధం చెప్పాను. ప్రతి శనివారం అత్తయ్యను చూడడానికి వెళ్ళేదాన్ని. అప్పుడు మాత్రం మంగళసూత్రం వేసుకునేదాన్ని. చాలా ఘోరమైన పొరపాటు ఏదో జరిగి ఉండాలని, తన కొడుకు హంతకుడు ఎన్నటికీ కాడని, అధికారులు తాము చేసిన పొరపాటు తెలుసుకొని పురుషోత్తాన్ని వదిలివేస్తారని అత్తయ్య నే వెళ్ళినప్పుడల్లా అనేది. నిజానికి పురుషోత్తాన్ని అరెస్టు చేసినప్పుడే అత్తయ్య మనస్సు చెడిపోయింది. ఈ రహస్యం వైకుంఠం బయట పెడతాడని భయపడేనా ఆ రాత్రి అతని షెడ్డుకి వెళ్ళావు అడిగింది విశాలాక్షి. శశికళ తల ఊపింది. అతనికి ఎలా తెలిసి ఉంటుంది? ఏమో, నాకు మేనత్త ఉందని కానీ, ఈ ఊళ్ళో ఉంటున్నదని కానీ నేను ఎవరికీ చెప్పలేదు. అయినా ఎలా తెలుసుకున్నాడో? మా మేనత్త ఇంటికి వచ్చి ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. నీకు పెళ్ళయిందని, నీ భర్త జైల్లో ఉన్నాడని నువ్వు శ్రీరామ్కి ఎందుకు చెప్పలేదు అడిగింది విశాలాక్షి. శశికళ తల వంచుకున్నది. శ్రీరామ్ను మోసం చేయాలని నేను అనుకోలేదు. ఎన్నోసార్లు అతనికి చెప్దామనుకున్నాను, కానీ చెప్పడానికి సాహసించలేకపోయాను. మొదట మేము సినిమా హాల్లో కలుసుకున్నప్పుడు ఈ విషయం చెప్పలేదు, దాచాను. అతనితో ఇంత సాన్నిహిత్యం ఏర్పడుతుందని అనుకోలేదు. శశికళ కళ్ళల్లో నీళ్లు నిండాయి. మీరు అర్థం చేసుకోవాలి, లేదా నా మాట నమ్మాలి. అతన్ని మోసం చేయాలని కాదు. నా జీవితానికి ఓ దారి కనబడ్డది. నాకు అదృష్టం పట్టబోతున్నది. ఆ సమయంలో అతనికి చెప్తే నా మీద అసహ్యం కలగవచ్చు, నన్ను మళ్ళీ చూడకపోవచ్చు. అది భరించలేననిపించింది. అతనంటే పిచ్చి నాకు అన్నది శశికళ. అతని మీద నీకున్న ప్రేమ ప్రశంసనీయమే, కానీ నువ్వు కన్యవేనని అతనికి చెప్పి అతన్ని పెళ్లి చేసుకోవడం మోసం కాదా అడిగింది విశాలాక్షి.
శశి కళ్ళు ఎర్రన అయినాయి. కోపంగా చూసింది విశాలాక్షిని. ఆ విషయంలో నేను అతన్ని మోసం చేయలేదు, నేను కన్యనే అన్నది. శశికళ ఆ మాటలు అంటుంటే ధర్మారావుకి, శశికి, కృష్ణమోహన్కి, శశికి సంబంధం ఉన్నదని వైకుంఠం సూచించిన విషయం జ్ఞాపకం వచ్చింది విశాలాక్షికి. నీకు పెళ్ళైన విషయము, ఇప్పుడు నువ్వు నాతో చెప్పిన విషయాలు ఏవి నువ్వు పోలీసులకు చెప్పలేదా అడిగింది విశాలాక్షి. చెప్పలేదు. నువ్వు నాతో చెప్పిన విషయాలన్నీ నిజమేనా? అబద్ధాలు ఏమన్నా చెప్పావా? లేక చెప్పకుండా ఏ విషయాలైనా దాచావా? ఏదీ దాచలేదు, అన్నీ చెప్పాను, అన్నీ యథార్థాలే. అయితే నేను వెళ్ళగానే మేట్రన్ని పిలిచి వాంమూలం ఇస్తానని ఇన్స్పెక్టర్తో చెప్పమను. ఇన్స్పెక్టర్ వచ్చాక మేజిస్ట్రేట్ సమక్షంలో కానీ వాంమూలం ఇవ్వనని చెప్పు. మేజిస్ట్రేట్ వద్దకు తీసుకువెళ్ళమని అడుగు, తీసుకువెళ్తారు. మేజిస్ట్రేట్ సమక్షంలో నాతో నువ్వు చెప్పిన విషయాలన్నీ తూచా తప్పకుండా చెప్పి వ్రాత ప్రతి చదివి సంతకం చెయ్యి అన్నది విశాలాక్షి. శశికళ సందేహిస్తూ చూసి కానీ అంది నీరసంగా. నీ సందేహం నాకు తెలుసు, శ్రీరామ్కి తెలుస్తుందని కదూ? తెలుస్తుంది, తెలియక తప్పదు, ధైర్యంగా ఉండు అని చెప్పి విశాలాక్షి వెనక్కి తిరిగింది.